నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు, సాగు సప్లై చేస్తే జైలు ఊచలు. పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేస్తే ప్రాణదానమేనన్న సిఐ. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్, మార్కెట్ కార్యాలయం వద్ద రైతుల నిరసన. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అస్వస్థత పాలైన 150 మంది విద్యార్థులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. రెబ్బెన మండలం గోలేటిలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర హెచ్చరించారు. ఇప్పటికే గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. మాదక ద్రవ్యాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వారికి వేలాది రూపాయలు పారితోషికం అందజేస్తామని తెలిపారు. ఈరోజు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో అంటే ఈ టౌన్షిప్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ గాంజా పైన ఫోకస్ తోటి కొంచెం హౌస్ సెర్చెస్, షాప్ సెర్చెస్ అన్నీ కూడా చేయడం జరిగింది. దీనిలో దాదాపు 50 మంది సిబ్బంది దాకా పాల్గొనడం జరిగింది. డిఎస్పీ గారు మొదలుకొని అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో బేసికల్గా ఏంటంటే ఈ గంజాయిని ఎవరు ఎట్టి పరిస్థితుల్లో గంజాయికి సంబంధించిన కార్యకలాపాలు అంటే సాగు చేయడం కానీ, లేకపోతే వినియోగ చేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని వ్యాపారం చేయడం కానీ, బయట వాళ్ళకి ఇవ్వడం కానీ. నారాయణపేట జిల్లా ఎస్పీ ఆదేశాలతో మద్దూరు పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. యువకులు చెడు అలవాట్లకు పాల్పడకుండా మంచి మార్గంలో నడవాలని సీఐ సూచించారు. రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరు ఎస్ఐ అరుణ్ కుమార్, సిఐ జనార్దన్, గ్రామ సర్పంచ్ అరుణమ్మ పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనగామ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన వల్ల ఆరుగాలం కష్టాలు పడి పండిస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక ప్రైవేట్ వ్యాపారస్తులు దోపిడీకి రైతులు గురవుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మసాన్పల్లి లింగాజీ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికి ఇందిరా కృష్ణస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరి పంట చేసిన వారికి రైతు బంధు, రైతు బీమా వర్తించదని, వరి విత్తనాలు అమ్మిన వ్యాపారుల లైసెన్సులను రద్దు చేస్తానని కలెక్టర్ వెంకటరామరెడ్డి అంటున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి బాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు చెప్పినా వరి పంట వేయనీయమని, తాను ఉన్నంత వరకు వరి పంట వేస్తే శిక్షలు ఉంటాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి విత్తన వ్యాపారుల సమావేశంలో హెచ్చరించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట కలెక్టర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి బాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వరచారి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వరచారి గారు, నాయకులు మహేష్ గారు, మిగతా మిత్రులు పాల్గొంటున్నారు. ప్రధాన ఉద్దేశం యాసంగి సంబంధించినటువంటి వరి మేము కొనుగోలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా సిద్దిపేట కలెక్టరు ఈరోజు ఎక్కడ విత్తనం సంబంధించినటువంటి ఎక్కడున్న వివిధ సంబంధించినటువంటి షాపులో రైతుల దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో గందరగోళం సృష్టిస్తుందని వారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. తాలు పేరుతో తూకం తగ్గించడం లాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, బీజేపీ వనపర్తి నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీన వనపర్తి జిల్లా శాఖ తరఫున జాయింట్ కలెక్టర్ దృష్టి కూడా ఈ సమస్యలపైన భారతీయ జనతా పార్టీ తీసుకుపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి దీక్ష చేస్తూ ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆ దీక్షలను ఏలన చేయడము మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల మేలు కోసానికి మీరు ప్రయత్నం చేయండి, ఇంకా ఆర్థిక అభివృద్ధి పోవడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీరు దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఏలన చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే దీక్ష చేస్తున్నది వ్యవసాయ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండలంలో అధికారులు మల్టీ డిసిప్లినరీ టీం ఇంటింటికి తిరిగి సర్వే చేసి వ్యాక్సినేషన్ చేపట్టాలని అదనపు జిల్లా కలెక్టర్ భాస్కర్ కోరారు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రత్యేక శిబిరాలు, డిసిప్లినరీ టీంల పనితీరును కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మండల కేంద్రంలో కమిటీ సభ్యులతో సమావేశమై తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. వెంటనే కొత్తగా ఇంటింటి సర్వే చేస్తూ వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కమిటీలోని అధికారులు, సభ్యులు పక్కాగా విధులకు హాజరై నిర్దేశించిన ప్రకారం విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఫరీదుద్దీన్, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామారావు, ఏఎన్ఎంలు, సర్పంచులు పాల్గొన్నారు. ఏం మెడిసిన్స్ వాడుతాను ఫిట్స్కి మీ ఆయన? నాకు ఆ టాబ్లెట్స్ అయిపోయిందా? రుద్దబాకండి జిల్లాలో 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు లెఫ్ట్ ఓవర్ కేసులు దాదాపు ఒక 10 to 15% మిగిలిపోయినాయి. వీళ్ళందరికీ అవగాహన కల్పించి వేయడం కోసం జిల్లాలో దాదాపుగా 300 టీంలు పనిచేస్తున్నాయి. ఇక్కడ తరిగొప్పుల్లో కూడా ఇప్పుడు సర్వే చేస్తూ మిగిలిపోయిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ వ్యాక్సినేషన్ వేయిస్తున్నాం. బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 105 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. బాధితులను బాన్స్వాడ ఆసుపత్రిలో చేర్పించారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మధ్యాహ్న భోజన స్కీమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఆయన రాత్రి, ఉదయం భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్ ఖలీక్, బీర్కూర్ నాయకులు సానెపు గంగారాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తినచ్చు అదే మరి ఇప్పుడు ఈడికెళ్ళిన జాగ్రత్త పడాలి. అందరికి ముగ్గులు ఉంటుంది కదా वालेकुम सलाम खैरियत రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 40,000 రూపాయలు విలువ గల సీలింగ్ ఫ్యాన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ రాధాకిషన్ రావుకు అందించారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో వీటిని అందజేస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. శుభోదయం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయంగా మరి వారు ఇక్కడ చదువుకున్నటువంటి పాఠశాల మీద అభిమానంతో మనం కోరగానే మనం కోరకపోయినప్పటికీ కూడా పాఠశాల అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చినందుకు 86-87 విద్యా సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్తి చేసినటువంటి ఈ మిత్రులందరికీ పాఠశాల తరపున నా యొక్క కృతజ్ఞతలు. మరి సమాజంలో ఈరోజు అనేక రకాలుగా సంపద ఉన్నప్పటికీ కూడా వారిని ప్రోత్సహించడము, దాతృత్వ గుణం ఉండడము, వారిని మార్గదర్శనం చేసే సందర్భాలు లేని కారణంగా అనేక రకాలుగా కొన్ని కోరికలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాము. మరి ఈ బ్యాచ్లో ఉన్నటువంటి మిత్రులందరూ 86-87 బ్యాచ్ మిత్రులందరూ కలిసి వారికి వారే ఇక్కడికి రావడము, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడము. మరి మనం కోరగానే దాదాపుగా నాకు తెలిసేది ఒక 40,000 పైన వర్త్ కలిగినటువంటి మంచి ఫ్యాన్లు నేను కోరినాను. ఏదంటే మరి కొంచెం వాళ్ళకి ఒక సలహా ఇచ్చాను, కొంచెం ఏం చేసినా కానీ ఒక మంచి వస్తువు ఇవ్వండి, మా విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఒక కోరిక కోరగానే మంచి కంపెనీ క్రాంప్టన్స్ కంపెనీకి సంబంధించినటువంటి 15 ఫ్యాన్లు, మన సంఖ్య కూడా మనం 15 చెప్పాము. మరి ఆ బ్యాచ్ కొద్ది చిన్న సంఖ్య అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ మొత్తం వెచ్చించి మన పాఠశాల విద్యార్థుల యొక్క అంటే విద్యార్థులకు చెందాలని, ఇటు సార్లకు కానీ ఇంకేదో రకంగా కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే వస్తువు కావాలని నేను కోరగానే ఇచ్చిన ఈ బ్యాచ్ మిత్రులందరికీ ఇక్కడ కట్కం సీర్ అయితేనేమి, లోహిత్ గారు అయితేనేమి, మిగతా వాళ్ళందరూ నాకు పేరు తెలియదు, ఎవరు ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దాకా వచ్చి మాకు ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఆర్థిక పరంగా ఈ ఎక్కువ మొత్తం ఖర్చు చేసి మాకు ఇవ్వడటువంటిది మా ఉపాధ్యాయ బృందం తరఫున మరి విద్యార్థుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నుంచి కనీసం ఒకరైనా మాట్లాడాలని కోరుతున్నాను. ప్రధానోపాధ్యాయులు మరియు 1986-87 10వ తరగతి మిత్ర బృందం, పాఠశాల విద్యార్థులు 12/9/2021 నాడు ఇదే పాఠశాలలో మేము
1986-87 సంవత్సరానికి అపూర్వ ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించుకొని దానిలో పాఠశాల అవసరాలను గుర్తించి పాఠశాలకు గాలి మరళ్ళు తక్కువ ఉన్నాయనేటువంటి ఒక నిర్ణయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుల సూచనతో ఈనాడు పాఠశాలకు 15 గాలి మరలను మా 1986-87 బృందం మీ అందరి సమక్షంలో అందజేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో వారి రంగాల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాల ఐపీఎస్ను మరియు కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో పాటు గ్రూప్ 1 అధికారులను, గ్రూప్ 2 అధికారులను, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగస్తులతో పాటు తరగతి గదిలో ప్రపంచాన్ని. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన ముక్కర నారాయణ తల్లి ముక్కర సాయమ్మ పేరుపై ఉన్న ఆస్తిని తనకు రాసివ్వమని రోజు వేధించాడు. ఆస్తి తన పేరుపై చేయకపోవడంతో తల్లి గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. బోధన్ ఏసీపీ రామారావు వచ్చి శవాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని అన్నారు. వారితో పాటు వన్నీ ఎస్ఐ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పూట వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలో చందూరు మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఒక మర్డర్ కేసు అయిందని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. వర్ణి పిఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది. సాయమ్మ అని మృతురాలిని 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె కొడుకైనటువంటి నారాయణ పెరక కులస్తుడు, లక్ష్మాపూర్ గ్రామమే. ఆస్తి విషయంలో ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఈయన పేరు మీద చేయడం అనే విషయంలో గొడవ జరిగింది రాత్రి. ఆ గొడవలోనే తల్లిని డోర్ కేసు కొట్టి గొంతు వీసికి చంపి తర్వాత మొత్తము రక్తమానవాళ్ళు లేకుండా చేసేసి నార్మల్గా చనిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేసిండని తెలిసి ఆ మృతురాలి యొక్క పెద్ద కూతురు పేరు కంప్లీట్ శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మృతుడిని నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం పూట వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలో చందూరు మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఒక మర్డర్ కేసు అయిందని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. వర్ణి పిఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది. సాయమ్మ అని మృతురాలిని 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె కొడుకైనటువంటి నారాయణ పెరక కులస్తుడు, లక్ష్మాపూర్ గ్రామమే. ఆస్తి విషయంలో ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఈయన పేరు మీద చేయడం అనే విషయంలో గొడవ జరిగింది రాత్రి. ఆ గొడవలోనే తల్లిని డోర్ కేసు కొట్టి గొంతు వీసికి చంపి తర్వాత మొత్తము రక్తమానవాళ్ళు లేకుండా చేసేసి నార్మల్గా చనిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేసిండని తెలిసి మృతురాలి యొక్క పెద్ద కూతురు పేరు కంప్లీట్ శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మృతుడిని నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. యాసంగిలో రైతులు వరి పంట పండిస్తే ప్రభుత్వం కొనదని వరి వేయకండి అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. చెరువుల కింద భూమి ఉన్న చిన్నకారు రైతులు వరి తప్ప ఇతర ఏ పంటలు పండని రైతుల పరిస్థితి ఏమిటని వాళ్ళు బతికేదెలా అని ప్రశ్నించారు. యాసంగిలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పంటలు వేయాలని, ఎవరైనా అడ్డుకుంటే బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఏవి రాములు, మండల బీజేపీ అధ్యక్షుడు శంకర్ నాయక్, గిరిజన మోర్చా ప్రభు నాయక్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పంటలు వేసుకోవడానికి వారికి వీలు పడదు, వేసుకుంటే కూడా విత్తనాలు వెళ్ళలేని పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి వారు కేవలం వరిని ఎంచుకొని వేస్తుంటారు. మరి ఈ వరి పంట వేయద్దు అని, విత్తనాలు దొరకద్దు అనేటటువంటి దీనికొన్న కలెక్టర్ గారు మరి వారి సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ముఖ్యంగా ప్రణాళిక తీసుకొని వాళ్ళు దుకాణాల లోపల సీడ్ దొరకకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎవరైతే బంద్ చేస్తారో, కలెక్టర్ బంద్ చేయని,
అగ్రికల్చరల్ బంద్ చేయని వాళ్ళు బంద్ చేయకుండా రైతులు తమ వద్ద ఉన్నటువంటి విత్తనాలనైనా సరే ఉపయోగించుకొని వరి పంట వేయాలని చెప్పి నేను రైతులతో కోరుతున్నాను. అలాగే ఈ యొక్క రైతు వేసిన పంటలని ధ్వంసం చేయాలనుకుంటే మరి వాళ్ళకు వేరే రకంగా బుద్ధి చెప్పే కార్యాచరణని కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. దానికి రైతులందరూ మద్దతు తెలపాలి. మాతో పాటు కలిసి ఎవరైతే వద్దంటారో రైతుని పంట వేయొద్దని అంటారో వాళ్ళని. వరంగల్ సింహగర్జన సన్నాహక కొడంగల్ నియోజకవర్గ విస్తృత స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే పటిష్టమైన పార్టీగా సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. లక్షలాదిగా తరలివచ్చి నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చాటి చెప్పాలని ఆమె కోరారు. కొడంగల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ప్రారంభించారు. బాగా ఆలస్యమైంది, అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడ మీకు అందరికీ ముందు చేతులు జోడించి నమస్కరిస్తాము. పెద్దలు గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, ఈ సభకు అధ్యక్షత వహించిన మీ ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు. మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, యువజన నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా సీనియర్ నాయకులు ఉన్నారు చాలా మంది. వారికి సింగిల్ విండో చైర్మన్స్, మార్కెట్ కమిటీ చైర్మన్స్ అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద అందరికీ, వేదిక ముందున్న గ్రామ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి చేతులు జోడించి మరొకసారి నమస్కరిస్తాం. ఆలస్యానికి క్షమించమని కోరుతా, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన నియోజకవర్గ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, విజయ్ కుమార్ కూడా పక్కన వికారాబాద్ అటెండ్ చేసుకున్నారు. కొడంగల్లో ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అంటే ప్రజల ఆఫీస్, ఈ అందరి ప్రజలకు సంబంధించిన ఆఫీస్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మంత్రి గారి చేతుల మీద జిల్లా పరిషత్, వైస్ పరిషత్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామ సచివాలయం 2ను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం పనితీరును ఆయన పరిశీలించారు. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలతో ఎంతమంది లబ్ధి పొందుతున్నారని ఆయన సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. పథకాలు అన్ని ప్రజలకు చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ల్యాండ్ విజన్ ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి మన్నారా చోప్రా హాజరయ్యారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరాన్ని గుర్తిస్తారని, కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇటువంటి హైదరాబాద్ నగరంలో ల్యాండ్ విజన్ వారు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, వరంగల్ హైవేలో ప్రాజెక్టులు వేసి కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. 1 సంవత్సర కాలంలో 3 మెగా ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్ రాజశేఖర్ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ శ్రీ పాధారం మండూరి, కంపెనీ డైరెక్టర్స్, మార్కెటింగ్ భాగస్వాములు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను చాలా 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 హ్యాపీగా ఉంది టు బి కమింగ్ హియర్ for attending the Land Vision family's first anniversary event. So చాలా చాలా హ్యాపీగా ఉంది and చాలా సంతోషంగా ఉంది to be meeting all the beautiful, lovely audience here. So chala excited, and I want to just say that thank you for all the love, for all the appreciation. जितना भी आप लोगों ने हिंदी समझ आता है ना? ओके, तो जितना भी आपने मुझे प्यार दिया है, जितना एप्रिसिएशन दिया है मेरी फिल्म्स को लेके, चाहे वो रोग हो, चाहे वो जघन्ना हो, चाहे वो तिक्का हो, चाहे वो सीता हो, और अभी मेरी एक नई म्यूजिक एल्बम भी आई है, ना होना तुमसे दूर. उसको भी जाके आप YouTube पे देखिए और उसके ऊपर रील्स बनाइए और Instagram together, we as a Land Vision family. ఏం చెప్పాడు తెలుసా? 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ లో 7 లైఫ్ మారుతుంది. చూసుకో, చెక్ చేసుకో, సెట్ చేసుకో. ఇట్లా ఇంటికి పోతుంటే ఫెవికాల్ డబ్బా కొనుక్కోండు, కొంటరా? ఫెవికాల్ డబ్బా కొని ఆ రియల్ ఎస్టేట్ లో ఓషో కంపెనీలో ఓసి కూర్చోండి, దాని మీద పిడవచ్చు. 10 ఏళ్ళు లేవచ్చు. నీ లైఫ్ మారకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎట్లా మారదుద్దాం, ఏ యాంగిల్ మారదుద్దాం, ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికీ. 10 years రియల్ ఎస్టేట్ లో ఉన్న ఎవ్వరు కూడా హార్డ్ వర్క్ చేయాలి. 10 years ఒక ఆయన అంటాడు వచ్చి 10 years అయింది సార్ నాకేం కాదు. ఏం చేసినావు సార్ అంటే రోజు ఇంట్లో చెద్దరు కప్పుకొని పడుతున్నా. నువ్వు 10 అందరం ఏ ఫీల్డ్ ఉన్నాం? మీరు, నేను కాదు. మీరు ఏ ఫీల్డ్ ఉన్నారు? మనం అంటే ఆయన ఆగం చేస్తారు అన్న మీరు. ఇంకా లీడర్లు మంచివారు కాదు, పుట్టుకున్న లాగుతారు వీళ్ళు. మీరందరూ ఏ ఫీల్డ్ ఉన్నారు? రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నావు. ఫార్చ్యూనర్ కొనగలిగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు, సాగు సప్లై చేస్తే జైలు ఊచలు. పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేస్తే ప్రాణదానమేనన్న సిఐ. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్, మార్కెట్ కార్యాలయం వద్ద రైతుల నిరసన. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అస్వస్థత పాలైన 150 మంది విద్యార్థులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.